విజయవాడ నుండి హైదరాబాద్ వెళ్ళే దారిలో గొల్లపూడిలో సీతాఫలాల కోసమని ఆగాము. అయితే ఆ పక్క నుండి బాగా మంచి కమ్మటి వాసన, కాఫీ వాసన వస్తుంది. ఎక్కడ అని చూస్తే ఆ రోడ్ సైడ్నే ఉంది ఈ షాపు. ఇది అరకు కాఫీ హౌస్. ఎందుకు ఇంతగా దీన్ని ప్రమోట్ చేస్తున్నారు అనేది ఆ కాఫీ హౌస్ దగ్గరికి వెళ్ళేసరికి ఆ వాసనే చెప్తుందనమాట. అంత కమ్మగా ఉంది. ఇది గొల్లపూడిలో ఖలీలు డాబా పక్కన ఉంది. అసలు చాలా మంచి స్మెల్, తాగాలనిపించింది అనమాట. ఆ చల్లని సాయంత్రం ఆ కాఫీ వాసనకి ఇంకా తాగాలనిపించింది. ఇక లోపలికి అడుగు పెట్టగానే రకరకాల ఐటమ్స్ కనపడినాయి. వాటన్నిటి వివరాలు అడిగి తెలుసుకున్నాము. చాలా వివరంగా చక్కగా చెప్తున్నాడు ఆ అబ్బాయి. మెషిన్ కాఫీ, కాఫీ పొడి, ఈ ఫిల్టర్ కాఫీ, ఫిల్టర్ మనం వడగట్టుకొని, ఇది కూడా సేమ్ అంతే. ఇది ఫిల్టర్ కాఫీ అంటే వడకట్టుకునేది, ఇన్స్టెంట్ కాఫీ అంటే అది డైరెక్ట్ కలిపేసుకోవటం. ఇప్పుడు ఇన్స్టెంట్ ఏది? అది ఇదే అరకు కాఫీ. ఎన్ని రకాలు ఉందేంటి? 5 రకాలు ఉన్నాయి. అవేంటి బాటిల్స్? అవి షర్బత్, జ్యూస్, గిరిజనులు. ఇదేమో బ్రూ టైపు, డైరెక్ట్ కలుపుకోవటం. ఇది చికోరీ మిక్సీ. బాగుంటుందా? కాఫీ బాగుంటుంది. ఇప్పుడు తాగుతాంగా, చూద్దాం. మీరెక్కడ? ఇక్కడ వెళ్ళేనా? అక్కడ నుండి వచ్చి ఇక్కడ మోడీ గారు ఎక్కడికి? అక్కడికి వచ్చి ఆయన తాగటం, చంద్రబాబు నాయుడు తాగి బాగుంది అంటాం అనేది గొప్పతనం. మోడీ తాగటం గొప్పతనం కాదు, చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు ఆచి తూచి ఏది తినాలో ఏది తినకూడదు, ఎంతవరకు మనిషి బ్రతకడానికి పనిచేయడానికి ఎంతవరకు కావాలో అంతవరకు, అట్లానే అది పండించే వాళ్ళ బతుకులు ఎలా బాగుండాలో అని ఆలోచించారు. ఇవి కొంటే వాళ్ళకి వెళ్తుందా? అవును నాన్న, మంచిది పెట్టారు. ఎన్టీఆర్ ప్రస్తుత పరిస్థితుల్లో దేవుడు మనకేం చేస్తాడో తెలియదు, కానీ చేసిన పనులన్నీ ఇప్పుడు ఈ మామ అల్లులతోనే ఉంది మనకి. షాపు ఓనర్ చెప్పిన ఒక విషయం నాకు బాగా నచ్చింది. ఈ షాప్లో ఏది కొన్నా ఆ ప్రోడక్ట్ మీద కొంత లాభం గిరిజనులకే చెందుతుందంట. ఇది చాలా మంచి విషయం అనిపించింది. ఖలీల్ డాబా పక్కన ఇంకోటి ఏంటి చెప్పావు? గొల్లపూడి ఖలీల్ డాబా పక్కన. వాన కదా సరిగా బాగా రావట్లేదు, కానీ ఓకే. కప్పు కమ్మటి కాఫీ తాగేసి బయటకు వచ్చాము. చల్లని వాతావరణంలో, ప్రశాంతమైన వాతావరణం కనపడింది నాకు. అక్కడే చక్కగా రద్దీ లేని చోట అరకు కాఫీ చాలా బాగుంది.